It's been a while kada asalu నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేసి. సో రీసెంట్ గానే రాజస్థాన్ ట్రిప్ వెళ్ళాను అండ్ ఐ థాట్ లైక్ ఐల్ అప్లోడ్ సమ్ వీడియోస్ రిలేటెడ్ టు మై ట్రిప్. సో బేసిక్ గా రాజస్థాన్ ఆల్మోస్ట్ కవర్ చేశాననే చెప్పొచ్చు. ఐ స్టార్ట్ విత్ ఉదయ్పూర్ ఫస్ట్ అండ్ నాకు ఎంత ఎక్స్పెండిచర్ అయింది, వేర్ డిడ్ ఐ స్టే, వాట్ ఆల్ ప్లేసెస్ ఐ హావ్ విజిటెడ్, వాట్ ఆల్ ఐ డిడ్, ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తాను మీకు ఈ వీడియోలో. I'll try to keep it short and simple so that you'll get all the details that are actually needed and sukti sodi lekunda. So Udaipur, city of lakes. Ikkada prati daggara lakes kanpistane untayi meeku and chaala beautiful ga kuda untadi. In order to visit this place, one must need at least 3 days. లీజర్ గా ప్రశాంతంగా ప్లేసెస్ ని చూడడానికి. అలా కాకుండా 1-2 days లో కవర్ చేసేది అయితే చాలా హెక్టిక్ అయిపోతుంది అండ్ ఆ ప్లేసెస్ ని అంత అందంగా చూడలేకపోతాం అనమాట. కొన్ని ప్లేసెస్ లిటరలీ లైక్ సన్సెట్ టైం లోనే చాలా బెస్ట్ ఉంటాయి. సో మీరు ఇలా 1-2 days లో కవర్ చేసేవి ఆబ్వియస్లీ మీరు ప్రతి ప్లేసెస్ సన్సెట్ టైం కి వెళ్ళలేరు, రీచ్ అవ్వలేరు. సో ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్ యూ టు స్పెండ్ అట్లీస్ట్ 3 days in Udaipur in case if you are going there. So basically, I took a flight from Hyderabad to Udaipur anamata and mine was an early morning flight. So నేను almost afternoon వరకు రీచ్ అయిపోయాను. సో నాకు ఈవినింగ్ అంత టైం ఉండే to explore Udaipur, start with my day itself. సో అందుకని నేను డే 1 బేసిక్లీ దర్ ఇస్ లైక్ గంగూర్ ఘాట్ అండ్ బాగోర్ కి హవేలీ. నా స్టేకి చాలా వాకబుల్ డిస్టెన్స్, హార్డ్లీ 500 meters. సో నేను ఆ ప్లేసెస్ కి వెళ్ళాను. బాగోర్ కి హవేలీలో రాజస్థానీ ఫోక్ డాన్స్ జరుగుతుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ 1 hour షో. 7 PM కి స్టార్ట్ అవుతుంది. సో యూ జస్ట్ హ్యావ్ టు బీ దేర్ అరౌండ్ బై 6:45 టు గెట్ యువర్ టికెట్స్ అనమాట. ఆఫ్టర్ ద షో ఐ వెంట్ ఫర్ డిన్నర్ అండ్ దెన్ బ్యాక్ టు ద ప్లేస్. సెకండ్ డే నేను బ్రేక్ఫాస్ట్ చేసి మెల్లిగా 11 o'clock ఆ టైంకి స్టార్ట్ అయ్యాను అనమాట. అండ్ దెన్ ఐ వెంట్ టు జగదీష్ టెంపుల్. యూజువల్లీ జగదీష్ టెంపుల్లో 11:30-12 ఆ టైంకి భజన్స్ ఉంటాయి మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ టైం 6:30-7 ఆ టైం. సో అక్కడ భజన్స్ లిటరలీ చాలా బాగుండే, చాలా ప్రశాంతంగా అనిపించుండే ఆ భజన్స్ వింటున్నప్పుడు. సో ట్రై టు గో డ్యూరింగ్ దోస్ టైమ్స్. అక్కడి నుంచి నేను కర్ని మాత టెంపుల్ వెళ్ళాను. బేసిక్లీ కర్ని మాత టెంపుల్లో టైమింగ్స్ చూసుకోండి. ఐ థింక్ ఇట్ విల్ బి ఓపెన్ టిల్ 1 PM ఓన్లీ ఐ గెస్. టైమింగ్స్ చూసుకొని వెళ్ళండి. అండ్ అది టాప్ ఆఫ్ ద హిల్ ఉంటుంది. అక్కడ రోప్ వే ఉంటుంది. యూ కెన్ టేక్ ఎ రోప్ వే దేర్ ఆర్ యూ కెన్ ఆల్సో వాక్. నేను ఏదో పీక్ పొడిచేద్దామని వాక్ చేశాను. రిటర్న్ లో అయితే ఐ టుక్ ఎ రోప్ వే. ఇట్ జస్ట్ కాస్టెడ్ మీ అరౌండ్ లైక్ 90 rupees or something for 1 way. మాత టెంపుల్ దగ్గర హిల్ టాప్ వ్యూ చాలా బాగుంటుంది అనమాట. సో అక్కడ అంతా తిరిగి ఎక్స్ప్లోర్ చేసి అండ్ దెన్ వన్స్ ఐ గో అక్కడ చుట్టూ సరౌండింగ్స్ కూడా చాలా బాగుంటుంది. యుల్ హ్యావ్ ఎ లేక్ అండ్ ఆల్. యూజువల్లీ ఐ లవ్ వాకింగ్. సో నేను చాలా వాక్ చేసుకుంటూ ప్లేసెస్ ని చాలా ఎక్స్ప్లోర్ చేశాను రాదర్ దాన్ టేకింగ్ బైక్ ఆర్ లైక్ టేకింగ్ అన్ ఊబర్ ఆటో. ఐ ప్రిఫర్ టు వాక్ 2-3 kilometers ఉన్న ప్లేసెస్ అలా ఉంటే. సో దట్ లైక్ నాకు సిటీ కూడా లైక్ ఇంకా బెటర్గా ఎక్స్ప్లోర్ చేయడానికి ఛాన్స్ వస్తుంది అని చెప్పేసి. అండ్ అక్కడ నుంచి నేను బేసిక్లీ సిటీ ప్యాలెస్ వెళ్ళాను. సిటీ ప్యాలెస్ లో యూ విల్ నీడ్ డెఫినెట్లీ 2 hours అక్కడ కవర్ చేయడానికి అండ్ ఆల్. అండ్ ఇక్కడ వచ్చేసి డోంట్ వేస్ట్ యువర్ టికెట్స్ ఇన్ బయింగ్ క్రిస్టల్ ప్యాలెస్. 500 rupees టికెట్ అండ్ ఇట్స్ నాట్ వర్త్ ద ప్రైస్. లిటరలీ కెమెరాస్ ఎలో చేయరు, ఏదో ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసేసి వెళ్తాము. బట్ దేర్ ఇస్ నథింగ్ ఎక్సెప్ట్ లైక్ ఒక గ్లాస్ బౌల్స్ అవన్నీ. అవేం పెద్ద మనం ఎప్పుడు చూడలేదు అన్నట్టు కూడా అనిపించవు. సో ఇన్స్టెడ్ లైక్ స్పెండ్ దట్ 500 rupees somewhere else. సిటీ ప్యాలెస్ చూసి ఇదంతా అయ్యేసరికి మీకు ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోతుంది. సో ఈవినింగ్ టైంలో ట్రై టు టేక్ ఎ బోట్ రైడ్ ఫ్రమ్ సిటీ ప్యాలెస్ టు జగ్మందిర్. సో మీకు ఆ సిటీ ప్యాలెస్ దగ్గర బోట్ రైడ్ టికెట్స్ అమ్ముతారు. సో మీరు ఆ టికెట్స్ తీసుకొని జగ్మందిర్ కి బోట్ కి 5 o'clock ఆ టైం కి బోర్డ్ అయిపోండి. మీరు ఆ సన్సెట్ లో ఆ వాటర్ లో వెళ్తూ ఇట్ ఈస్ వెరీ ప్లెజెంట్ అండ్ వెరీ బ్యూటిఫుల్. సో వెళ్ళి కొంచెం 1-2 hours అక్కడ స్పెండ్ చేసి అండ్ దెన్ ట్రై టు బి బ్యాక్. ఐ థింక్ 6:30 ఆ టైం కి లాస్ట్ బోట్ అనుకుంటా. సో ట్రై టు క్యాచ్ దట్ లాస్ట్ బోట్ అండ్ కమ్ బ్యాక్. అండ్ దెన్ నేను మళ్ళీ నా రూమ్ దగ్గరకు వచ్చేసాను. అండ్ దెన్ నా రూమ్ నుంచి అగైన్ లైక్ దర్ ఇస్ అంబ్రాయ్ ఘాట్, ఆల్మోస్ట్ గంగూర్ ఘాట్ లానే. బట్ అంబ్రాయ్ ఘాట్ దగ్గర ద వ్యూ ఇస్ మచ్ బెటర్, ద వాటర్ ఇస్ మచ్ మోర్ క్లీనర్. సో ఐ యాక్చువల్లీ లైక్డ్ ఇట్ మోర్ అండ్ ఇట్ వాస్ వెరీ ప్లెజెంట్. అక్కడ ఆల్మోస్ట్ నేను 1 hour అలా కూర్చున్నాను. 9 o'clock ఇట్ విల్ క్లోజ్. So ensure that like you go at 8:30 or around 8 so that like you can sit for half an hour and then you can go back. This is how basically my day 2 has ended. And coming to day 3, I went to Saheliyon ki Bari in the morning. Adi basically garden. And the time ledu ante skip cheseyochu. It's not like it is mandatory kind of thing. So just వెళ్ళి ఫొటోస్ క్లిక్ చేసుకోవడానికి అలానే అనమాట.
So just go and have fun. Then I went for lunch. There is this thali place which is famous. I'll give all the restaurants I have tried and all the foods I have tried. Chala manchi restaurants, cafes unde. I'll list everything in the video and I'll give each and every details in the description box. అక్కడి నుంచి నేను ఫతే సాగర్ లేక్ వెళ్ళాను. బేసిక్‌లీ సహేలియోకి బారి నుంచి ఇది అరౌండ్ 2, 3 కిలోమీటర్స్ ఉంటది అంతే. సో, నేను సన్‌సెట్ టైమ్ అక్కడ వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాను. ఫతే సాగర్ లేక్ కూడా సన్సెట్ టైంలో చాలా బెస్ట్ ఉంటుంది అండ్ ఐ వాజ్ లైక్ లుకింగ్ అట్ ద సన్సెట్ లైక్ ద సన్ రేస్ ఫాలింగ్ ఇన్ ద రివర్. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. వాక్ చేయడం వల్ల ఐ హావ్ సీన్ ఎ పాత్వే వేర్ యూ కెన్ జస్ట్ వాక్ అరౌండ్ అండ్ సిట్ దేర్ అండ్ యూ కెన్ సీ ది సన్సెట్ అనమాట. బేసిక్ గా అది ఏంటంటే బోటింగ్ పాయింట్ నుంచి కొంచెం వాక్ చేస్తే మీకు పైకి కొంచెం ఒక వే కనిపిస్తుంది స్టెప్స్. సో అక్కడ పైకి వెళ్ళి కొంచెం వాక్ చేసి అదంతా పాత్ ఉంటుంది మీకు వాక్ చేయడానికి. సో జస్ట్ స్టే దేర్ అండ్ సిట్ దేర్, హాయిగా కూర్చొని మంచిగా సన్సెట్ ని ఎక్స్పీరియన్స్ చేయండి అక్కడ వెళ్ళి. And then I came back and then went to my hostel and then just relaxed. Basically, ఈ రోజు అయితే నేను అంత హెక్టిక్ గా ఏం ప్లాన్ చేయలేదు. సో, నెక్స్ట్ డే ఈరోజు నేను ఐ స్టార్టెడ్ ఎ బిట్ లేట్ అండ్ దెన్ లంచ్ చేసేసి ఐ వెంట్ టు మాన్సూన్ ప్యాలెస్. మాన్సూన్ ప్యాలెస్ బేసిక్లీ ఆన్ ద హిల్ టాప్ అండ్ అక్కడికి వెళ్ళడానికి ఏంటంటే ఎంట్రన్స్ వరకు మీరు వెళ్ళగలరు అండ్ ఇఫ్ ఓన్ వెహికల్ ఉంటే యూ కెన్ గో అక్కడ వెహికల్ ఎంట్రీ తీసుకొని. బట్ ఇఫ్ ఓన్ వెహికల్ లేకపోతే అండ్ నాకు కన్సిడరింగ్ నాకు లేదు కాబట్టి అక్కడ జీప్స్ ఉంటాయి అనమాట. యూ జస్ట్ హ్యావ్ టు పే ఫర్ ద జీప్స్ అండ్ ఆ జీప్స్ మిమ్మల్ని ఆ టాప్ వరకు తీసుకెళ్లి తీసుకొచ్చేస్తాయి. అండ్ ఐ థింక్ ఇట్స్ కాస్ట్ అరౌండ్ 70 to 80 రూపీస్ అంతే ఆ జీప్ కి అప్ అండ్ డౌన్ వెళ్ళి తీసుకురావడానికి. నేను బేసిక్లీ సన్సెట్ టైంలో బాగుంటుంది అని చెప్పేసి సన్సెట్ టైంలో వెళ్ళడానికి ట్రై చేశాను అనమాట మాన్సూన్ ప్యాలెస్ కి. ఇన్ ఏ వే చెప్పాలి అంటే మీకు మాన్సూన్ ప్యాలెస్ ఇఫ్ పాసిబుల్ మార్నింగ్ టైంలో వెళ్ళి ఇఫ్ ఛాన్స్ ఉంటే మీరు ఈవినింగ్ టైంలో ఫతే సాగర్ లేక్ కూడా కవర్ చేసేయచ్చు. సో దట్ ఎట్ ఏ స్ట్రెచ్ మీకు ఇవన్నీ కవర్ అయిపోతాయి ఇఫ్ మీకు టైం అంత లేకపోతే. Half days లో you can cover the all the places. Also you can cover them at the good timings అన్నమాట, sunrise sunset timings లో. Basically these are the main places అన్నమాట ఉదయపూర్ లో కవర్ చేయడానికి. And if you have some more time, there are few hills like Bahubali hills అని చెప్పేసి which are really good during sunrise అంట. నాకైతే ఛాన్స్ దొరకలేదు బట్ if you have time like you can go for a trek there. Basically హాస్టల్ వచ్చేసి హాస్టలర్ అనే దాంట్లో ఉన్నాను. It is ప్రైమ్ ఏరియా. ఆల్మోస్ట్ ఆల్ ద ప్లేసెస్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది నాకు. లొకేషన్ వైజ్ ఇట్స్ ద పర్ఫెక్ట్ అనమాట. ఇంకా బట్ ప్లేస్ వైజ్ చూస్తే రూమ్స్ అవి కొంచెం కంజెస్టెడ్ అనిపించాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ 10/10 ఫర్ లొకేషన్, అందులో అయితే నో డౌట్. బట్ in case if you want much more comfortable place then maybe you can try for other hostels too. పక్కన ఇంకా హాస్టల్స్ ఉన్నాయి లైక్ ముస్టాష్ హాస్టల్, ఇవన్నీ కూడా చుట్టుపక్కలే ఉన్నాయి. సో maybe you can also try there. Even ముస్టాష్ లో కూడా every day they used to have singing nights. One night I have went for their cafe and they had like amazing singers. అతని సాంగ్స్ పాడుతుంటే I was like mesmerized అన్నమాట. హాస్టల్లో వినిపించి ఐ వెంట్ లైక్ టు దట్ కేఫే లైక్ హూ ఇస్ దట్ సింగర్ అని చెప్పేసి ఆ పాటలు విని. సో దే హ్యావ్ లైక్ నైట్ టైమ్స్ చాలా హ్యాపెనింగ్ ఉంటుంది ముస్టాష్ లో. యూ కెన్ ట్రై గోయింగ్ దేర్ టు. ఇవన్నీ బేసికలీ వాకబుల్ డిస్టెన్స్ లోనే. బట్ అలా కాకుండా ట్రాన్స్పోర్టేషన్ కి కూడా అసలు ప్రాబ్లమే లేదు ఉదయపూర్ లో. యూ హ్యావ్ ఓలా, ఊబర్, ర్యాపిడో, ఎవ్రీథింగ్. అండ్ నేనైతే సోలో ట్రావెల్ చేశాను. నాకు అయితే ప్రాబ్లం అసలు అనిపించలేదు బికాస్ లైక్ ఐ యూస్ టు బుక్ బైక్ రైడ్స్ అనమాట. అండ్ హార్డ్లీ నాకు డేలో 200-300తో అయిపోయేది నాకు ఆ బైక్ రైడ్స్ మీద వెళ్ళి రావడం మళ్ళీ టు మై ప్లేస్ అలాగా. అండ్ అలానే అక్కడ బైక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇన్ కేస్ ఇఫ్ మీకు బైక్ డ్రైవింగ్ వచ్చు అంటే యూ కెన్ రెంట్ బైక్ ఫర్ 400 రూపీస్ or 500 రూపీస్ పర్ డే. సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ అఫోర్డబుల్ చెప్పాలి అంటే. ఎక్స్పెండిచర్, ఫుడ్, ట్రావెలింగ్ అండ్ ఈ ఎక్స్పీరియన్సెస్ కోసం టికెట్స్ మోస్ట్లీ 1000 to 1500 లోపు అయిపోయేవి ఎవ్రీడే ఎక్స్పెన్సెస్ అయితే. అండ్ నేను ఫుడ్ మీద బాగానే ఖర్చు పెట్టడాన్ని లైక్ కెఫేస్ కి వెళ్ళడం, డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేయడం అలాగా. లిస్ట్ ఆఫ్ ప్లేసెస్ ఐ హావ్ ట్రైడ్. ఆల్సో దానికి ఎంత కాస్ట్ అయింది అనేది కూడా మీకు ఇస్తున్నాను సో దట్ లైక్ యూ విల్ హ్యావ్ అన్ ఐడియా. ఆల్సో హియర్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ రెస్టారెంట్స్ విచ్ ఐ హ్యావ్ ట్రైడ్ అండ్ హౌ మచ్ ఐ హ్యావ్ స్పెండ్ ఫర్ లంచ్ ఆర్ డిన్నర్ ఎట్ దీస్ రెస్టారెంట్స్. నా
ఉదయ్పూర్ ఎక్స్పెండిచర్ వచ్చేసి ఇంత అయిందనమాట. నా హాస్టల్కి, నా లోకల్ ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్, ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. అండ్ బేసిక్లీ నేను ఉదయ్పూర్ నుంచి నెక్స్ట్ జైసల్మేర్ వెళ్ళాను. So see you again in my next vlog with all the Jaisalmer updates. So signing off for today. Bye bye. Take care.